手握十字在开出黑暗时，别不怕失败的事就是下百遍试炼，伤的他还能忘了他。并不断推翻 now you now。日本拥有出的给你施展我自己我的方面自己一直在一本出我当晚别指着呢，我在不会的地上上面就是有体对我爱我找来的日子是并在吗？这个是真好进去。这个还没有，我想要就是来碰到我偏外头。我们这要这个地黑白，写的一个就是放在一个颜色的地黑白。Why so serious, huh? 我来扑朔迷离。一个。要颜色的地黑白，写的一个就放在一个颜色的地黑白。ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. అలాగా, హాస్పిటల్కా? అక్కడేదో విషయం ఉంది. చూస్తుంటే ఓల్డ్ కేకి నా గురించి ఏదో తెలుసు అనిపిస్తుంది. అందుకే ఇలా మాయమైపోయాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? మార్కెట్లో ఓ విషయం చెప్పు. ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తి ఎక్కువ ధరకి డ్రగ్స్ కొన్నాడని చెప్తావు కదా? చెప్తాను సార్. ఇంకో విషయం, ఎలిఫెంట్ మ్యాన్ చాలా తెలివైనవాడు, జాగ్రత్తగా ఉండు. ఇదెవరికి తెలియకూడదు. డోంట్ వరీ సార్. ఈ పూలెవరిచ్చారు తాతయ్య మీకు? ఎవరో గుర్తులేదు.
ఎవరో ఇచ్చారట. హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. హాస్పిటల్ ఇంత మంచిగా ఎలా మారింది? దీని నుంచి ఏదో వింత స్మెల్ వస్తుంది. మీకు రావట్లేదా తాతయ్య? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? ఫాలో అవుతున్నావా? ఎందుకింత భయపడుతున్నావు? ఆ ముగ్గురు అమ్మాయిల గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకెవరో వాళ్ళు? ముందు నాకు ప్రామిస్ చేయి. ముందు చెప్పు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తా. ముందు నువ్వు చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ప్రతి విషయం షేర్ చేసుకోవాలని మనం అనుకున్నాం కదా, మరి చెప్పు. అవును, షేర్ చేసుకోవాలి. ముందు నువ్వు చెప్పు. సర్లే చెప్తానుండు. షేన్ ఫ్రెండ్, తనకి 32 ఏళ్ళు. తను ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ముందు యుఎస్లో ఉండేది. పైగా స్టోర్కి షేర్ హోల్డర్ కూడా. ఇక ఈ అమ్మాయి గాయ్జింగ్, 22 ఏళ్ళు. స్కూల్ తర్వాత డైరెక్ట్గా ఈ వర్క్లోకి వచ్చింది. తన గురించి అంతే తెలుసు. ఇక మూడో అమ్మాయి, నువ్వు చెప్పావు కదా తను ఎక్కడో చూసినట్టు ఉంది అని, గువాంజీ. ఇరవై 26 సంవత్సరాలు. 7 నుండి 14 సంవత్సరాల వరకు కంట్రీ టీలో తన పేరెంట్స్తో ఉండేది. తనిప్పుడు ఈ హాస్పిటల్లో ఒక డాక్టర్గా వర్క్ చేస్తుంది. ఇందాకే డోర్ బయట ఒక పేషెంట్తో చూశాను. బహుశా సర్జరీకి వెళ్తున్నట్టుంది. ఇలా చూడు, నువ్వైతే తన వెతకడానికే కదా వచ్చావు. సరే చెప్పు, నీకేమైనా దొరికిందా లేదా? లేదేం దొరకలేదు. ఒకవేళ నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే తనే పాయిజన్ కింగ్ అయి ఉంటుంది. మనం తనని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ ఆపరేషన్ని కొంతసేపు ఇక్కడితో వదిలేద్దాం. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. నువ్వు ఒక పని చేయి, ఈషియావో తాతయ్యని చూసుకో, గువాంజీని నేను చూసుకుంటా. వెళ్తున్నావా లేదా? ఇఫాన్, అన్నయ్య, నీకు తన గురించి ఏమైనా క్లూస్ దొరికాయా? చెక్ చేశాను. దాదాపు 2 ఏళ్ల ముందు చైనా బోర్డర్లో ఏదో జరిగింది.
అది ఒక కోఇన్సిడెన్స్. మీ తమ్ముడు కూడా సరిగ్గా అప్పుడే జాబ్ వదిలేశాడు. మీకు అర్థమైందా? ఇది చూడండి, ఇదొక చాలా పెద్ద యాంటీ డ్రగ్ కేస్. ఇది చాలా సంవత్సరాల కిందట జరిగింది. డ్రగ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ చాలా వరకు చనిపోయారు, మిగతా వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఇతను జాంగ్ జియో. ఇతను కొంతమంది చైనీస్ స్పెషల్ పోలీసుల్ని చంపేశాడు. ఇంకా 6 కంట్రీ పోలీసులు ఇతను అరెస్ట్ చేశారు. అండర్ ఏజ్ అలాగే మెడికల్ రీజన్స్ కారణంగా అతనికి సెల్ఫ్ కంట్రోల్ ఉండేది కాదు, కాబట్టి వాళ్ళు అతను వదిలేశారు. ఆ కేసులో ఇతను కూడా ఉండుంటాడు, ఇతను మాత్రమే జైలుకి వెళ్ళుండడు. ఇప్పుడు తన వయసు ఎంత? అతనికి జస్ట్ 19 వచ్చాయి. తన ఫొటోస్ ఇంకా ఉన్నాయా? చెక్ చేశాను, ఏమీ లేవు. మళ్ళీ చెక్ చేయి. చైనా నుండి వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి నీ సర్కిల్ ఉపయోగించి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. ఆ డ్రగ్ లార్డ్ ఎక్కడో అక్కడ దాక్కునే ఉంటాడు. సరే. మార్కెట్లో ఓ విషయం చెప్పు. ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తి ఎక్కువ ధరకి డ్రగ్స్ కొన్నాడని. ఎలిఫెంట్ మ్యాన్ చాలా తెలివైనవాడు, జాగ్రత్తగా ఉండు. నిజంగా నువ్వు చాలా మంచిదానివే. నువ్వెప్పుడూ కూడా నన్ను సంతోషంగా ఉంచడానికే చూసావు. నేను లియోని చంపేసినప్పుడు నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టాను. నాకు అసలు అర్థం కావడం లేదు. నేను చేయాల్సిందేంటో కూడా తెలియట్లేదు. నా నుండి నేనే దూరంగా పారిపోతున్నాను. ఈషియావ, ప్లీజ్ కళ్ళు తెరు. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ ఈషియావ. మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. పాయిజన్ కింగ్ రేపు మిమ్మల్ని 12 గంటలకు కలవాలనుకుంటున్నాడు. లొకేషన్ పంపించు. పంపిస్తాను.
గువాంజీ ఆపరేషన్ రూమ్ నుంచి బయటికి రాలేదు. బహుశా నన్ను చూసిందేమో. ఇంకో విషయం, షేన్ పాయిజన్ కింగ్ని రేపు మధ్యాహ్నం 12ంటికి కలుస్తున్నాడు. నువ్వు వెళ్ళి తన్ని చూడు. తన తాతయ్య రూమ్లోకి వెళ్ళుంటుందేమో. సరే, నేను చూసుకుంటా. ప్రతి స్టేషన్కి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకోండి. ఈ సిటీలో 145 కార్స్ ఒకేలా ఉంటాయి, కానీ వాటిలో 5 మాత్రమే లీగల్. వాటిని మనం కనిపెట్టాలి. సరే, అలాంటి సిచ్యువేషన్ వస్తే వెంటనే నాకు చెప్పు. ఓకే. గుయాంగ్ వాళ్ళ తాత హాస్పిటల్లో ఉన్నాడు. మనం ఎవరినైనా అక్కడికి పంపించాలి. అలాగే జాంగ్చెన్ ఫ్యామిలీ గురించి కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏమంటారా? మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవును, కానీ ప్రస్తుతం మనకి ఇంకా ముఖ్యమైనది కొత్త పాయిజన్ కింగ్ని వెతకడం. అందరూ దాని మీదే ఫోకస్ చేయండి. అందరికి అర్థమైందిగా? మీరు కంట్రీకి ఎవరినో పంపించారని విన్నాను. ఆ న్యూస్ నీకెక్కడి నుంచి వచ్చింది? న్యూస్ ఎక్కడి నుంచి వస్తే ఏముంది సార్? ముందు మీరు ఈ విషయం చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? హావ్, నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నువ్వు సపరేట్గా కాకుండా నాతో ట్రావెల్ చేయి. అప్పుడు తెలుస్తుంది అనుకుంటా. ఏంటి, ఏమంటావు? దీని నుంచి ఏదో వింత స్మెల్ వస్తుంది. మీకు రావట్లేదా తాతయ్య?
చెప్ప పువ్వుల్లో ఏముంది? విషం ఉంది కదా? పాయిజన్ కింగ్ ని మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ బ్రతికి బయటపడలేరు. గుయాంగ్, గుయాంగ్, నువ్వు బానే ఉన్నావా? పైకిలే. వాడెక్కడికి వెళ్ళాడు? బహుశా తాతయ్య రూమ్లో ఉన్నాడేమో. వాంగ్లిన్, 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 ఇరుక్కుపోయావు. ఇంతకీ వాడు చూడడానికి ఎలా ఉన్నాడు? వాడెవడైనా వెల్ ట్రైన్డ్. ఖచ్చితంగా పాయిజన్ కింగ్ మనిషే. నేను వాడిని పట్టుకున్నప్పుడు ఒక అమ్మాయి నా మీద అటాక్ చేసిందే. ఆ అమ్మాయి వైట్ శాండిల్స్ వేసుకుంది. గువాంజీ కూడా వైట్ శాండిల్సే వేసుకుంది. తను ఇప్పటికి హాస్పిటల్లోనే ఉండుంటుంది. పద వెళ్దాం. ఆగు, మనం వాంటెడ్ లిస్ట్లో ఉన్నాం. మనల్ని చూస్తే తను పోలీసుని పిలవచ్చు. లిన్లిన్, 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 హలో, పోలీస్ స్టేషన్. ఒక పేషెంట్ మిస్సింగ్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? గువాంజీ అయి ఉండొచ్చని నాకైతే అనిపిస్తుంది. గుయాంగ్ వాళ్ళ తాతయ్యని కూడా కిడ్నాప్ చేశారు. గుయాంగ్ వాళ్ళ తాత కనిపించట్లేదని నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఏమైంది? తాతయ్యని వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఏంటి? కానీ ఎలా? ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. వాడు పక్క ఎవడో నీ శత్రువు అయి ఉంటాడు. నువ్వు రోజంతా బయట ఏం చేస్తున్నావు? అనయ్య, ఇక్కడ చుట్టూ పోలీసులు ఉన్నారు. బహుశా గువాంజీకి దీంతో సంబంధం ఉండుంటుంది. నీకు పిచ్చి పట్టిందా? అనయ్య, తాతయ్యని నేను కాపాడుతాను. నువ్వు గువాంజీ మీద కన్నేసుంచు.
వెళ్ళు. ఏడవకండి. ఏం జరిగిందో మాకు చెప్తారా? నిజంగా నాకేం గుర్తులేదు. ఆ పూల వాసన చూడగానే నేను స్పృహ తప్పి పడిపోయాను. నాకు మెలకు వచ్చి చూడగానే తాతయ్య లేరు. తాతయ్య ప్లీజ్ ఏడవద్దు. ఏమైంది? అన్నయ్య తాతయ్యనెవరో తీసుకెళ్లారు. ఏంటి? ఏం జరిగింది? మీరు పేషెంట్ ఫ్యామిలీయా? అవును. మాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మేము మున్సిపల్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళం. ఇక్కడ ఓ పేషెంట్ మిస్సింగ్ అంట. ఇదంతా ఎలా జరిగింది? నాకేం గుర్తులేదన్నయ్య. నేను లేచి చూసరికి తాతయ్య లేరు. మీలో పోలీస్కి ఎవరు కాల్ చేశారు? నేనే చేశాను. పేషెంట్ మిస్సింగ్ అని తెలియగానే కాల్ చేశాను. మిస్ వాంగ్ కూడా కోమాలోనే ఉంది. అందుకే నేను కాస్త కంగారు పడ్డాను. అందుకే కాల్ చేశాను. డాక్టర్ గువాంజీ, అయినా పేషెంట్కి ఉన్నట్టుండి అలా ఏం జరిగింది? సార్, ఈరోజు ఉదయం మానిటర్స్ పాడయ్యాయి. అందుకే సీసీటీవీ ఫుటేజ్ లేదు. వాట్ ఏ కోఇన్సిడెన్స్. షేన్ పాయిజన్ కింగ్ని కలవబోతున్నాడు. ఇప్పుడేం చేద్దాం? తాతయ్యని పాయిజన్ కింగ్ కిడ్నాప్ చేసుంటాడు. నాకు తెలిసినంత వరకు వాడిది కొత్తగా వేసిన ప్లాన్ కాదు. వాడు ముందు నుంచే షన్తో కలిసి పనిచేస్తున్నాడు. కనుక మనం తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. యాక్షన్లోకి దిగాలి. నేను ఏదోటి ఆలోచిస్తాను. ఆలోచించి టైం లేదు. మా తాతయ్య ప్రాణాలు షన్ చేతుల్లో ఉన్నాయి. పాయిజన్ కింగ్ నిన్ను ఇరికించడానికే మీ తాతయ్యని కిడ్నాప్ చేశాడు. మన వీక్నెస్ మీద కొట్టాలనుకుంటున్నాడు. తన ఉద్దేశం ఇంకేదో ఉంది. రేపు చాలా విషయాలు జరగబోతున్నాయి. తాతయ్య కోసం, అలాగే మన కోసం బాస్ని సెక్యూరిటీ ఇవ్వమని అడగాలి. లేదు, పోలీసులకు చెప్పొద్దు. ఎందుకు? ఇందులో ఏం ప్రాబ్లం ఉంది చెప్పు. పోలీసుల్లో వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు కదా. పాయిజన్ కింగ్కి విషయం తెలిసిందంటే తాతయ్య ప్రమాదంలో పడతారు. నువ్వేం టెన్షన్ పడకు. నేను కేవలం బాస్కే చెప్తాను. తనకి తెలుసు డిపార్ట్మెంట్లో వాళ్ళ మనుషులు ఉన్నారు అని. కాబట్టి ప్రాబ్లం లేదు. ఏంటి గ్యారంటీ? మీ సుపీరియరే వాళ్ళకి చెప్పడానికి గ్యారంటీ ఏంటి? తను అలాంటి మనిషి కాదు. నా గురించి ఇలాగే ఆలోచిస్తావా? అతని మీద నీకు అంత నమ్మకమా? నాకంటే కూడా తన మీదే నమ్మకం ఎక్కువ. సరే వెళ్ళు. ఏం చేస్తావో చెయ్యి. కానీ తాతయ్యని కాపాడాలి. నాకు బాగా తెలుసు. దీనివల్ల అందరం సేఫ్గా ఉంటాం. ఒకవేళ మన ఇద్దరం ఒంటరిగా అక్కడికి వెళ్ళామంటే మనం ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లంలో పడతాం. గుయాంగ్, కేవలం తాతయ్యని మాత్రమే కాపాడడం కాదు, ఆ పాయిజన్ కింగ్ని కూడా పట్టుకోవాలి. నన్ను నమ్ము. నేనేం చేసినా కూడా బాగా ఆలోచించే చేస్తున్నాను. అర్థమైందా? రేపు షేన్ పాయిజన్ కింగ్ని కలుస్తున్నాడు. మాకు మీ హెల్ప్ కావాలి. సార్, నేను స్నైపర్స్ని అరేంజ్ చేసేసాను. అలాగే
వెపన్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అదావ్, నువ్వు నాలాగే చైనా వాడివే. మన ఇద్దరం కలిసి ఇలాంటివి ఎన్నో యుద్ధాలు చేశాం. అందుకే నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇది కూడా మనమే గెలుస్తాం. తప్పకుండా. ఓ, నువ్వు వచ్చేసావా? సార్, ఈరోజు ప్లాన్ ఏంటి? మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. జాంగ్ గురించి తెలిసింది. అరెస్ట్కి రెడీ అవుతున్నాం. ఈ ఆపరేషన్కి మీరే చార్జ్ తీసుకోండి. ఈ యాక్షన్ లీక్ అవ్వకుండా ఉండడానికి అందరూ ఆఫీసర్స్ వాళ్ళ ఫోన్స్ని ఇక్కడ పెట్టేయాలి. అరే బ్రదర్, నైఫ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? షేని కలవడానికి వచ్చాను. కార్ లోపలికి రానా?
రిపోర్ట్ టార్గెట్ చేంజ్ ఫాలో అవుతూ ఉండండి. టార్గెట్ మిస్ అయ్యారు. సౌత్ వెస్ట్ నుండి వెహికల్ తప్పించుకుంది. గ్రూప్ ఏ వినండి, గ్రూప్ బితో కలిసి వెళ్ళండి. ఓకే. సార్, ఈ ఆపరేషన్ నిజమైన పర్పస్ ఏంటి అసలు? జాంగ్షన్ని పట్టుకోవడం. నాకెందుకో ఇది షేన్ అడ్డా అని నాకు అనిపిస్తుంది. అసలేం జరుగుతుంది? నీకెలా తెలుసు అది షెన్యు అడ్డా అని? నేను ఆఫీసర్ అని మీరు మర్చిపోతున్నారు. ఇక నా ఫోన్ కూడా మీ ఎదురుగానే ఉంది. ఒకవేళ నేను లీడ్ చేయాలని మీరు అనుకుంటే మీరు నాకు మొత్తం చెప్పాల్సి ఉంటుంది. మీటింగ్కి కొత్త పాయిజన్ కింగ్ కూడా రావచ్చు. సార్, మీరు నా ప్లాన్ మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు టీంని నేను లీడ్ చేస్తాను. చివరిసారిగా ఆ కార్ని బావన్ డిస్టిక్ లో చూసాము. ప్రతి చోట వదలకుండా వెతకండి. ఆ కారు ఎక్కడైనా ఉండొచ్చు. మనం త్వరగా దాన్ని పట్టుకోవాలి. డూ యూ కాపీ టీమ్? కాపీ దాట్. ఆ కారు సిటీ దాటి వెళ్ళిపోయింది. యాందో సబర్బ్స్ దగ్గర అలాంటి 5 కార్లు ఉన్నాయి. 2 వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దగ్గర ఉన్నాయి. 3 పెద్ద పార్క్ దగ్గర చూడటం జరిగింది. 1 కిలోమీటర్ దూరంలో గార్బేజ్ అలాగే మూసేసిన ఫ్యాక్టరీ ఉంది. రైట్ తీసుకున్నాక ఒక లేన్ వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళండి. అందరూ వెనక్కి రండి. కాపీ దాట్. హౌ, మేము ట్రాఫిక్ పోలీస్కి కాల్ చేస్తాం. వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. నువ్వు మిషన్ మీద ఫోకస్ పెట్టు. కాపీ సార్. Brother Yoyang.言字中结局早已预测，别去错过时间在聚合。脱掉掩埋外壳，手捧着露出芽的百合，让这份爱
心海。哇哦，等待着你的回来。哇哦，等待有你的未来。等到那花儿绽放，鸟儿飞翔，刚开始的模样。哇哦，我等待着你回来，等着有你的未来。当太阳在升起的时候，当天空都不会再朦胧。每当你抬起头，沧桑和彷徨都被带走，让这份爱慢慢牵起你我未来。我等待，山岳涌起心海。